నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ డాక్టర్ సంగంరెడ్డి పృథ్వీరాజ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. బావుర్రా? ఏకదమ్ మస్తు. రైట్. మొత్తానికి నాన్నగారి ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది. నేను కూడా చూసిన, దానికి సంబంధించి చాలామందిని ఆ కొలాబరేషన్ అదంతా కూడా చాలా తక్కువ టైంలో చేసి రణంగా విన్నా. నిజమేనా? వాస్తవమే. జస్ట్ 2 days బిఫోరే అనుకున్నాం. అంటే హాల్ బుక్ చేసిన అంతకుముందు కానీ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండే, డేట్ల కన్ఫ్యూజన్ ఉండే. కొద్దిగా ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇక లాస్ట్ మినిట్లో ఇక తప్పలేదు. నేను కూడా కొద్దిగా అదర్ మీటింగ్స్లో అక్కడిక్కడ కొద్దిగా ఇన్వాల్వ్ అయిన వరకు కూడా కొంచెం టైట్ అయింది. లాస్ట్ 2 days అంతే. దావోస్ పర్యటన రేవంత్ రెడ్డి గారు పోయారు, మరి చాలా పెట్టుబడులు తీసుకొస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? ఏమయ్యా నాకైతే అంటే ఇది ఈ ఫారిన్ కంట్రీస్ పోయినప్పుడు అలా వీళ్ళు వేల కోట్లు, లక్షల కోట్లు, వేల ఉద్యోగాలు ఇవన్నీ గత ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు వీళ్ళు కూడా సేమ్ కంటిన్యూ అయితే ఉన్నది. ఈ దావోసు ఉత్తి దావత్స్ లేకుంటే ఏందని నాకైతే కొద్దిగా అది కన్ఫ్యూజనే ఉన్నది. ఎందుకంటే ఎక్కడ కూడా దీనికి కాంక్రీట్గా వీళ్ళు గిట్లా గిన్ని పట్టుకొచ్చి నిజంగా కూడా ఇవి ఉన్నాయి వైట్ పేపర్లు మొత్తం అంతా పెట్టేసేసి అంటే పేపర్ యాడ్స్ రాగానే పేపర్ యాడ్స్ వస్తాయి, పోయే ముందు పేపర్ యాడ్స్ ఉంటాయి పెద్ద పెద్దగా. కానీ వాస్తవంగా ప్రాపర్గా జరుగుతుందా అంటే మాత్రం నాకైతే ఇప్పటిదాకా పెద్దగా నాకు కాంక్రీట్గా అయితే కనిపించలేదు ఎక్కడ. అది చేసేది ఉంటే మంచిదే, కానీ ఇక్కడ వాళ్ళు పోయి ఆడపోయి ఆడ అగ్రిమెంట్లు చేసుకొని వచ్చేందో నాకైతే అది పెద్ద కొద్దిగా విచిత్రంగా ఉన్నది. ఇప్పుడు ఇంకా వీళ్ళదైతే ఏది ఇక్కడ చేసుకోవచ్చు, సికింద్రాబాద్ చేసుకోవచ్చు, హైదరాబాద్లో చేసుకోవచ్చు, తోవల సూర్యాపేటలో చేసుకోవచ్చు, లేకపోతే ఆవుతల చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వాళ్ళు పోయి ఆడ చేసుకునేది ఏంది, వాళ్ళు వచ్చి ఇక్కడ పట్టుకొచ్చేది ఏంది అనేది నాకు పెద్దగా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది ప్రతిసారి. ఇదంతా ఒక పెద్ద షో లెక్క కనబడుతుంది. అక్కడ అట్లనే ఉండేది ఉంటే ఈవెన్ అవి తీసుకొచ్చినా కానీ అవన్నీ ఇక్కడ ల్యాండ్, ఇక్కడ కరెంటు, ఇక్కడ నీళ్లు అన్ని ఇక్కడ చూడాలి వచ్చి, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఒకసారి వీళ్ళు ఒకసారి ఆడికి పోవాలి, వాళ్ళు ఒకసారి ఇడికి రావాలి, ఏది ఏడుంది ఏంది అని అంతా చూసుకోవాలంటారు అంతే. ఇప్పుడు అన్ని కొన్ని కంపెనీస్ అయితే లాస్ట్ టైం వచ్చిన కంపెనీ కనీసం వాళ్ళకు టర్న్ ఓవర్లు కూడా 1000 crores లేని, ఇక ఎన్నో వేల కోట్ల అగ్రిమెంట్స్ వాళ్ళకి మధ్యలో అయినాయని కూడా కొన్ని బయటకు వచ్చినాయి. మనం అవన్నీ చూస్తూనే ఉన్నాం. అంటే జనాన్ని ఉట్టిగా మభ్యపట్టే విషయాలు కాకుండా అంటే ఏదో మేము బయటికి పోయి కాశీకి పోయి ఏమో తీసుకొచ్చినట్టు ఉంటుంది. మొత్తం బూడిది పట్టుకొచ్చి చేసినట్టు భక్తి కన్నా తల మీద రాసుకోవచ్చు, కానీ దానికి కూడా ఎక్కడ రాకుండా లెక్క కనుకుండేది ఉంటే మాత్రం ఇబ్బందులు అవుతాయి. అట్లనే కనబడుతున్నది నాకైతే. మరి అంటే ఈ పెట్టుబడులు వస్తాయంటారా రావంటారా? అందుకే చెప్తున్నా, అదే చెప్తున్నా. అవి ఎన్ని వస్తాయో తెలియదు. అగ్రిమెంట్లో మాత్రం ఏమున్నది, అగ్రిమెంట్ ఎంతసేపు? ఇప్పుడు వీళ్ళు ఎన్నో గ్యారంటీలు ఇచ్చారు, మేము ఆంది ఇస్తామని చెప్పి. రేపు పోయి వేరే బయట ఎలక్షన్లో పోయి అన్ని అమలు చేసినామని చెప్తున్నారు. ఇడికి పోయి మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్ కు పోయి చెప్పారు కదా, ఇక్కడ మేము మొత్తం ఇస్తున్నామని. కానీ అసలు కానీ అయితే ఇక్కడ ఇచ్చింది అయితే ఎన్ని ఇచ్చిందో జనానికి ఎరికే, మనకెరికే, అంతెరికే. దూరపోని కానికి ఏమిరిక పాపం. అక్కడ వాళ్ళకి పోయి చెప్పిర్రు, చెప్తే కొంతమంది నమ్మిన వాళ్ళు నమ్మిర్రు. మా వాళ్ళు ఇక్కడ వాళ్ళు నిరుద్యోగులు, మాకు రాహుల్ గాంధీ ఉన్ను ప్రియాంక గాంధీ వచ్చినాయే, మాకు అమలు కాలేదని ఇక్కడ వాళ్ళు పెడితే వాళ్ళు అక్కడ వేరే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు వాడుకొని వాడకదో బిరదంత ఉన్నది. అగర్ నిజంగానే వీళ్ళు చెప్పిన అన్ని కనుక వచ్చేది ఉంటే నిజంగానే సస్యశ్యామలం అయితే తెలంగాణ. కానీ ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాయి. ఇదొక రాజకీయ ప్రక్రియ లెక్కనే జరుగుతున్నది. ఇట్స్ వెల్కమ్, కానీ ఆ స్థాయిలో మాత్రం ఉంటున్నది అని అయితే నాకైతే నమ్మసౌక్యంగా అనిపించదు. ఇవన్నీ అంటే ఓన్లీ రేవంత్ రెడ్డి ఒక్కరే కాదు, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు గురు శిష్యులు ఇద్దరు కూడా కలిసి కూడా ఒప్పందాలు చేసుకుంటారు. అటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూర్చొని ఇవాళ పేపర్లు వచ్చినాయి అవన్నీ కూడా. అవి అదే నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రాల మధ్యలోది పక్కకు పెడితే అది ఇక్కడనే చేసుకోవచ్చు. ఆ మీటింగ్లన్నీ ఆడవే దావోస్లో పోయి వీలు కలిసేది ఉంటుంది. దావోస్లో పోతే బయటికి సంబంధించిన వాళ్ళు ఏమైనా ఉంటే ఇక్కడ తీసుకొచ్చే ప్రక్రియ ఏమైనా ఉంటే జరగాలి, కానీ ఆడి వెనక గీళ్ళ ఫోటోలు ఎందుకు? సరే, అంటే మీరు చెప్తున్నటువంటి అంశాలల్లో క్లియర్గా చూస్తే అసలు అవి పెట్టుబడులు వస్తాయా రావా, అవి వస్తాయని తెలియదు, ఒక కాంక్రీట్ ఆధారం లేదు అని చెప్పేసి చెప్తారు కదా. ఎందుకు పోయి ఉండొచ్చు దావోసుకొని అంటే మీరు ఏం చెప్తారు? అదే ఇప్పుడు జనానికైతే ఏదో చేస్తున్నట్టయితే కనబడాలి కదా. అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి మనం తీసుకొచ్చుకుంటున్నాం, డాలర్ తీసుకొస్తున్నాము, ఇక డిఫరెంట్ కరెన్సీలు ఇక్కడ తీసుకొచ్చుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, అభివృద్ధికి మేము ఎంతో తోడ్పడుతున్నాము, మేము ఎంతో కష్టపడుతున్నాం అనేది చూపించేటందుకు అయితే మాత్రం తెలుస్తూ ఉన్నది. ఇవాళ దాదాపు 8,000 మంది అట ఈ రిటైర్మెంట్. గత ప్రభుత్వం 58 నుంచి ఎట్లా 61 చేసి ఇప్పుడు దాదాపు 9,000 మంది అట. మార్చి వరకు 8,000 మార్చి వరకు 9,800 మంది ఏదో రిటైర్మెంట్ అవుతున్నారు. కోట్ల రూపాయలు అవే ఉన్నాయి.
వాటికి పైసలు ఇచ్చేటందుకే రిటైర్మెంట్ వాళ్ళకు బెనిఫిట్స్ ఇచ్చేటందుకే పైసలు లేవు అనే కాడనేమో ఓదికు ఈ ప్రచారం జరుగుతుంది. ఈవెన్ ఎక్స్టెండ్ ఏమైనా చేస్తారా అనే కాడు ఉన్నది. ఈ క్రమంలో ఏంటంటే అటెన్షన్ డైవర్ట్ చేసేందుకు కూడా పాలిటీషియన్స్ ఒక అద్భుతమైన ప్రణాళికలు వేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడనే బొచ్చడు టెక్నాలజీ బిల్డప్ చేయొచ్చు, బయట ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ బదులు ఇక్కడ అసలు యాక్చువల్ ఏంటంటే అగ్రికల్చర్ బేస్డ్కి సంబంధించినటువంటి కూడా చాలా చేయొచ్చు. కానీ ఇవన్నీ దీని మీద ఏం పట్టించుకోకుండా ఎక్కడికో తీసుకొచ్చి ఏం జరిగినా ఏమవుతుందంటే కాస్ట్లీ అఫైర్స్ చేసి పడేశారు. నాకైతే పెద్దగా ఇదంతా ఒక షో ఆఫ్ లెక్కనే చేస్తూ ఉన్నారు వీళ్ళంతా. రైట్, అంటే ఇప్పుడు క్లియర్గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అటు పోయి వనరులు తీసుకొస్తున్నాడు, ఇన్వెస్ట్మెంట్లను తీసుకొస్తున్నాడు, ఇన్వెస్ట్మెంట్ చేపిస్తాడు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు కూడా బేస్తో చెప్తా ఉన్నారు కదా. మరి ఇంతవరకు కలవని వాళ్ళను అపాయింట్మెంట్ ఇవ్వని వాళ్ళు కూడా దావోస్లో రేవంత్ రెడ్డికి అండ్ వాళ్ళ టీంకి మంత్రివర్గానికి ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. అదంతా ప్రచారం మాత్రం అద్భుతమైన ప్రచారాలు జరుగుతున్నాయి, ప్రచారాలు చేస్తున్నారు. పేపర్లు ప్రచారం చేస్తున్నాయి, ఛానళ్ళు ప్రచారం చేస్తున్నాయి, అన్ని పర్ఫెక్ట్గానే చేస్తున్నారు. నేనేమంటున్నానంటే అది నమ్మసోగ్యంగా మాత్రము వీడికొచ్చి అమలు జరిగిన తర్వాతనే నమ్మసోగ్యంగా ఉంటుంది అనేది అయితే క్లియర్గా. ఇవన్నీ ఏముంటాయి బయట ఎక్కడో ఏమో చేస్తున్నప్పుడు అవి ఇక్కడ చూసేవారికి నిజంగానే వస్తున్నాయి అని చెప్పని. నేను లాస్ట్ గవర్నమెంట్ కూడా చెప్పినాం ఇట్లనే కొన్ని వేల కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి వాళ్ళు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి మీరు ఏమి చూపినరా నాయన అని చెప్పని చాలా సందర్భాలలో ఐ థింక్ నీతో కూడా జరిగినప్పుడు కూడా పేపర్ కటింగ్ తీసుకొచ్చి కూడా చూపించినట్టు నేను. ఇప్పుడు వీళ్ళు కూడా లాస్ట్ టైం పోయినప్పుడు మొన్న కూడా పోయారు కదా, అక్కడిక్కడికి తిరిగింది కదా వీళ్ళు కూడా, అమెరికాకు పోయారు, ఆస్ట్రేలియా పోయారు, ఇంకెక్కడ కూడా పోయారు కదా. అక్కడికి కూడా ఇప్పటివరకు మీరు చేసుకున్న అగ్రిమెంట్లో ఏ ప్రాంతంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, మీరు గవర్నమెంట్ నుంచి నువ్వు ఏమి ఇచ్చినావు, అది తెలంగాణ జనాభా అందులో ఎంతమంది రిక్రూట్మెంట్ అయినరు ఏంటిది, మీరు ఇచ్చిన ప్రకటనలకు తగ్గట్టుగానే కనుక ఇచ్చి చూపియండి, అప్పుడే నమ్ముతాం మిమ్మల్ని. కానీ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇస్తారబ్బా ఇయ్యంగానే జనం మర్చిపోతారు, అయిపోయాయి. ఇలా చూసే వరకు అదే మొత్తం వాడు బయటికి పోయినట్ట బొచ్చడు పైసలు పట్టుకొచ్చిరట అన్నట్టుగా అనే లెక్కలనే ఉంటది. కానీ వాస్తవికంగా మనం ఫిజికల్ గా చూస్తే మాత్రం అవైతే కనిపించే సిచ్యువేషన్ మాత్రం ఉండదు అనేది నేను క్లియర్ చెప్పదలుచుకున్నా. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ కావచ్చు, బడ్జెట్ విషయంలో ఆర్థిక వనరులు కావచ్చు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా, లేకపోతే ఇంకా అప్పులలో కూరుకుపోతుందా? దాదాపు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటిదాకా 1,40,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది అని చెప్పేసి పేపర్లో మనం చూసినాం. ఏ విధంగా చూడొచ్చు ఈ అంశాలను? 100% అప్పులో కూరుకోపోతుంది కదా, అది వాస్తవమే కదా, వాస్తవమే. కొన్ని అప్పులు చేసి పెద్ద ఎడ్యుకేషన్ మీద ఏమైనా పెట్టినరా, విద్యా వ్యవస్థను ఏమైనా మార్పు చేస్తుండ్రా, ప్రజలను విజ్ఞానవంతులను చేస్తుండ్రా, లేకపోతే ప్రజలను ఆరోగ్యవంతులు చేసి యోధులను చేస్తుండ్రా అంటే నువ్వు హెల్త్ సెక్టార్లో కూడా పెద్ద నీ బేసిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైతే కనబడతలేవు, అప్పులే చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ నేను అనుకుంటున్నాను ఇప్పుడు దానికైతే ఇంకా పెద్ద గాడిలో పడలేదు, ప్రయత్నం చేస్తున్న అనిపిస్తుంది కానీ గాడిలో మాత్రం పడలేదు. ఈ అప్పుల కొంప ఎప్పుడైనా కానీ ఎప్పటికైనా కానీ నాశనం అయ్యేది. ఇంకా కొత్తగా వీళ్ళు ఏం చేస్తారు, కొత్త అప్పులు చేసుకొని వచ్చి ఇవన్నీ మూసి ప్రక్షాళన అని సుందరీకరణ ఏమో పేర్లు పెట్టి లాస్ట్గా అది ప్రక్షాళన కాడికి వచ్చింది. ప్రధానంగా ఈ తెలంగాణ ప్రాంతంలో నిజంగా మీరు అప్పులు చేసినా కానీ ఏ సెక్టార్ మీద పెట్టాలి, అప్పులు చేసుడు కరెక్ట్ కాదు. వీళ్ళు ఖాళీ జీతపత్యాలకు లేకపోతే చిన్న వాళ్ళకు పర్సంటేజ్లు వచ్చే కాంట్రాక్ట్లకు సంబంధించినటువంటి అంశాలకు మాత్రమే అయితే మాత్రం ఇప్పుడు నీకు ప్రైవేటు బడులు పెట్టి లక్షల రూపాయలు సంపాదించిన వాళ్ళ దగ్గర బొచ్చడు బ్లాక్ మనీ జమ అయి ఉన్నది, అందరికి తెలిసి ఇది. కొన్ని వందల వేల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నది, ఏది ల్యాండ్ బ్యాంకింగ్ ఉన్నది, ఈవెన్ క్యాష్ బ్యాంకింగ్ కూడా అంతా ఇక్కడ కాకపోతే బయట దేశాలలో కూడా పెట్టుకుంటారని. సో ఇవన్నీ నువ్వు ప్రాపర్ కనుక ఈ సిస్టాన్ని నువ్వు కరెక్ట్ చేసి అప్పులు చేసినా ఏం ప్రాబ్లం జరగకపోవు. కానీ నువ్వు ఏ చేసినా ఇలా అప్పులే కదా. నువ్వు లాస్ట్ అసెంబ్లీ చూసినావు, అది రోజుకు పోతూనే ఉన్నది, అప్పు పోతూనే ఉన్నది, ఆస్తులు తరుగుతూనే ఉన్నాయి. అంటే ఎక్కడో దగ్గర ఈ అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళకు గ్రిప్ లేక, వీళ్ళు ప్రాపర్ మేనేజ్మెంట్ లేక మిస్మేనేజ్ చేసి వాళ్ళు అమలు చేయలేనటువంటి స్కీమ్స్, అది కేవలం అధికారంలోకి వచ్చేటందుకు ఏది పడుతుంది ఫ్రీ, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇవి రెండు కనుక మీరు ఫ్రీగా ఇచ్చిన తర్వాత జనం దగ్గర పోయి మీరు దండం పెట్టవచ్చు, మిగతా మేము ఇచ్చే సిచ్యువేషన్ లేము అని. కేవలం అధికారం వచ్చేందుకు ఏదో 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలంటారు కదా, అట్లా వీళ్ళు 100 కాదు 1000 అబద్ధాలు ఆడి అధికారంలోకి ఎట్లన్నా చేసి అధికారంలోకి రావాలని. ఈ అధికారంలోకి వచ్చేందుకు ఏంది, వాళ్ళు సపోజ్ ఒక ఎమ్మెల్యే 50 కోట్లు ఖర్చు పెట్టిన అనుకోని, ఆయన నెక్స్ట్ ఏం చేస్తారు, ఒక 300 కోట్లు సంపాదించాలి. ఇప్పుడు ఈ 300 కోట్లు సంపాదించి ఆయన నెక్స్ట్ 2 ఎలక్షన్ ఓడిపోయినా పర్వాలేదు, కానీ 300 కోట్లు ఎవరు పైసలు అవుతాయి? ఇప్పుడు ఇసుక దందా చేస్తారు అనుకోని, ఇసుక ఎవరు ఆస్తి? అది ప్రజల ఆస్తి. ఇవన్నీ ఎవరి దగ్గర కాన్సన్ట్రేట్ అవుతున్నాయి? వీళ్ళ ఇలా పాలిటీషియన్స్ దగ్గర, బ్యూరోక్రాట్స్ దగ్గర. ఇలా బ్యూరోక్రాట్స్ ను పాలిటీషియన్స్ ఇద్దరి దగ్గర కనుక నిజంగా ప్రాపర్ గా రేట్లు చేసి వాళ్ళ ఆస్తులు ఉన్న ఆస్తులు కనుక తీస్తే చిన్న పదవులు చేసే వాళ్ళకు 100 కోట్లు దొరుకుతున్నాయి కదా ఏసీబీలకు, అట్లా ఒకట్ల వేల మంది జమ అయినరు. ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు పాలిటీషియన్స్ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు కనుక తీస్తే రాష్ట్రం అప్పులలో ఉండదు. ఎందుకంటే ఆ ఉన్న ఆస్తి మొత్తం వీళ్ళ దగ్గరనే.
అన్ని బ్లాక్ దందాలు అన్నిటిని దందాలు చేసి పడేసారు కదా, ఇల్లీగల్ దందాలు అన్నిట్లలో ఈ పాలిటిషియన్స్ హ్యాండ్స్ ఉన్నాయి మేజర్. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి జరుగుతున్నాయి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వంలో ఇటువంటి అంశాలు జరుగుతున్నాయా మరి? 100% ఏవి బంద్ అయినాయి చెప్పు, ఏవి బంద్ అయినాయి? కరప్షన్ నడుస్తుందా? ఎందుకు నడుస్తలేదు? ఎందుకు? అది బహిరంగ సత్యం అబ్బా, అది కరప్షన్ జరుగుతలే, పర్సెంటేజ్లు లేవా? అందరికి ఉన్నాయి ఇప్పుడు, అందరి పర్సెంటేజ్ లేనిదే అన్ని వస్తున్నాయా? అవి అందరికి తెలుసు, సర్వం తెలుసు. కానీ వీళ్ళు వచ్చినాక మా ఇవన్నీ ఏం నడవై, ఓ నీతివంతమైన పాలన, మేము వైట్ పేపర్స్ అని చెప్పుకుంటారు, గదెక్కేదాకా ఉన్నారు. అవినీతి నడుస్తలేదు అనేది లేదు, జనం అందరికి తెలుసు కదా. ఇలా నువ్వు బెల్ట్ షాపులు ఉన్నాయా అని చెప్పని మొన్న ఆయన ఆబ్కారీ డిపార్ట్మెంట్లో ఆర్టీఐ కింద వేసినట్ట. వేస్తే ఆయనకు ఏమొచ్చింది, బెల్ట్ షాపులు లేవు తెలంగాణ బెల్ట్ షాపులు లేవా? ఉన్నాయి. ఊరికి 5-6 బెల్ట్ షాపులు అవుతున్నాయి, పెద్ద ఊర్లో అయితే 10 ఉన్నాయి, 100% ఉన్నాయి కదా. ఎట్లా నడుస్తున్నాయి మరి? ఇది దొంగ రిపోర్ట్ కదా. ఏ ఊరికి పోయినా, ఏ వాడకు పోయినా, ప్రతి గల్లీకి పోయినా జనం చెప్తారు బెల్ట్ షాపులు ఉన్నాయా లేవా అని. మరి ఎట్లా నడుస్తున్నాయి? ఇదంతా అవినీతి చేసి ఆ సొమ్ము మొత్తం వల్ల కింది నుంచి మీ దాకా రాజకీయ నాయకుల దాకా పోతుంది. రైట్. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు బెల్ట్ షాపులు ఉండేవి, ఇవంతా తీసేస్తామని చెప్పారు కదా, మరి ఎందుకు దీని మీద దృష్టి పెడతలేరు అంటారు? పైసలు వస్తున్నాయి వాళ్ళకు, గవర్నమెంట్ కు పైసలు రావాలి ట్యాక్స్ రూపంగా, వీళ్ళకు కూడా పైసలు వస్తున్నాయి కదా. జనం ఏడైనా పోనీ, జనం జావని ఏమన్నా కానీ గంజాయి వస్తుంది సరే, ఆ గంజాయి మీద కొంచెం యాక్షన్ తీసుకొని కొన్ని కేసులు అక్కడిక్కడ పెడుతున్నట్టయితే కనబడుతున్నది, కానీ బెల్ట్ షాప్లు అయితే బంద్ చేయాలి కదా. రైట్. ఈ సిస్టమ్ అంతా చేంజ్ కావాలి, నిజంగా పేదోడు పెద్దోడు కావాలంటే ఏం జరగాలి? నిజాయితీ పరులైనటువంటి వాళ్ళు రాజకీయ క్షేత్రాలకు రావాలి. బ్యూరోక్రాట్స్ నైతిక విలువలతో కూడినటువంటి విద్యా వ్యవస్థ నర్సరీ నుంచి కావచ్చు కింది నుంచి పై దాకా జరగాలి. నాణ్యమైన విద్య, నైతిక విలువలతో కూడినటువంటి విద్యలు కనుక ఇయ్యగలుగుతేనే ఇవి జరుగుతాయి. ప్రజలు కూడా మారాలి. ప్రజలు కూడా 500కు 1000కి 2000కు ఆ ఎలక్షన్స్ ముందు వచ్చే డ్రామా, ఎలక్షన్స్ పండుగ, వాడు పొద్దున్న లేస్తే మటన్ కూర పంపించడో లేకపోతే కోడి కూర పంపించి ఈ దావతుల వారం 10 రోజులు దావతులు బంద్ చేసి నిజాయితీ పరులను ఎన్నుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మరి ఎవడి నిజాయితీ పరుడు? అన్ని పార్టీలు అట్లే ఉన్నారు కదా అని అనొచ్చు. అందుకే జనం నుంచి కూడా నాయకత్వం కూడా అట్లే మూమెంట్స్కి వెళ్ళి వచ్చినటువంటి లీడర్షిప్ కనుక వస్తే, జనం వాళ్ళ తరఫు కనుక పోయేది ఉంటే, అందరికీ సమానమైన ఎడ్యుకేషన్ కనుక ఇవ్వగలిగేది ఉంటే, ఇలా ప్రపంచ క్షేత్రం మొత్తం నువ్వు ఇవ్వకపోతే ఏదో దేశం పోయినా చేస్తారు. స్కిల్ సెట్స్ లేవు కదా. నువ్వు 10వ తరగతి పాస్ అయిన కూడా 4వ తరగతి కూడా చదవలేని సిచ్యువేషన్స్ ఉన్నారు మొత్తం. మరి నువ్వు అట్లా అన్నప్పుడు నువ్వేంది ఎంతసేపు వీళ్ళు చేస్తున్నదంతా పైసలు సంపాదించాల కాడనే ఉండాలి. ఇల్లీగల్ గా నడుస్తున్నటువంటి స్కూల్స్, ఇల్లీగల్ గా నడుస్తున్నటువంటి జూనియర్ కాలేజ్ అయితే కొలలు ఉన్నాయి. ఆ ఇల్లీగల్ గా నడిచేటి అని గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంట్ మంచి స్పెషల్ ఆఫీసర్లు అటువంటి వాళ్ళని పెట్టి రన్ చేయగలగాలి. ఏం చదువు రానటువంటి వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు పెట్టుకొని పెద్ద పెద్ద యూనివర్సిటీల స్థాయిలోకి పోతున్నారు. వాళ్ళు పైసలు గీసలు అన్ని చేసుకుని చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నది, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు చదువుకొని టాప్ ప్రపంచ స్థాయిలో ఒక చెప్పుకోదగ్గటువంటి ఎంట్రన్స్ సిస్టంలో వచ్చి పాస్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు, సెక్రటరీలు, కలెక్టర్లు, ఇటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ బేసిక్ అడ్మినిస్ట్రేషన్ చేయలేరా? చేయగలుగుతారు కదా. నువ్వు చేయాలి. గవర్నమెంట్ గా ఇంటెన్షన్ ఉండాలి. లేదు, గవర్నమెంట్ కి ఇంటెన్షన్ లేదు. గవర్నమెంట్ కి వాళ్ళని కూడా కరప్ట్ చేసి పడేస్తారు కదా. అందుకంటే ఐఏఎస్, ఐపీఎస్ ప్లస్ పాలిటిషియన్స్, మెజారిటీ ఆఫ్ ఈ ఆఫీసర్స్ దగ్గర మొత్తం ధనం మొత్తం వాళ్ళ దగ్గరనే కూర్చుంటారు. చిన్న ల్యాండ్ల పర్మిషన్ కావాలన్నా, చిన్న కన్స్ట్రక్షన్ పర్మిషన్ కావాలన్నా, ఏది మారాలన్నా కానీ పైసలు లేనిది ఇవాళ ఇక్కడ జరిగేది ఉంటే చూపిరు నాకు. పైసలు లేనిది నువ్వు చెప్పుడు నీకేమైనా ఆధారాలు, ప్రతి ఒక్కటి జరిగే దందానే అది. ఇట్స్ ఓపెన్. రైట్. ఓకే. ఓవరాల్ గా కంపేర్ చేస్తే 10 ఏళ్ల కేసీఆర్ పాలన, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎట్లుంది అని అంటే, నేను ప్రధానమైన అంశాలు చెప్తే వీళ్ళు చెప్పేటందుకు మాట్లాడుతున్నా. వాళ్ళేమో దుర్మార్గంగా నువ్వు బయటికి వెళ్ళగొట్టేది, రానియకపోయేది, అపాయింట్మెంట్లు ఇవ్వకపోయేది. వీళ్ళు అపాయింట్మెంట్లు ఇస్తున్నారు, అవసరమైతే కొద్దిగా అప్పుడప్పుడు భుజం మీద చేస్తున్నారు, కానీ కాకన్ బుల్ స్టోరీస్ చెప్తున్నారు, పంపించేస్తున్నారు. కానీ పెద్దగా ఇప్పటిదాకా నాకు తెలిసి అయితే నేత పెద్దగా ఉరుగుతున్నది అనుకుంటలేను. నేను ప్రధానంగా చూసే అంశాలు, ఎప్పటి నుంచో చూస్తున్న అంశాలు, 26 తారీఖు నాడు చేస్తాము రుణమాఫీ అని చెప్తున్నారు, రేషన్ కార్డులు ఇస్తాము అని చెప్తా ఉన్నారు. లేకపోతే ఈ రైతు కూలీలకు 12,000 రూపాయలు వాళ్ళకు సంవత్సరానికి సరిపడా అమౌంట్ ఇస్తామని అంటున్నారు. ఇవన్నీ కావా? అవి చేసిన నాడే కదా. ఇప్పుడు చేసినాం రుణమాఫీ అంటున్నారు, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళే చెప్తున్నారు 40 నుంచి 45% అయిందన్న, మిగతాది కాలేదు. ఎందుకంటే కుటుంబంలో అందరికి జరగాలి కదా. ఎవరు రాలేదు ఉంటుంది, ఎవరి పేరు మీద ల్యాండ్ ఉంటే వాడు లోన్ తీసుకుంటే చేయాలి, అంతే. కానీ కుటుంబానికి ఒకటి సిస్టమ్ పెడితే ఎట్లయితుంది? ఇద్దరు అన్నదమ్ములు ఉంటే 2-3 వ్యవసాయం చేస్తారు కదా. నువ్వు అప్పుడు అట్లా చెప్పలే కదా, నేను కుటుంబానికి ఒకరికే చేస్తా, లేకపోతే ఇట్లా చేస్తా, అట్లా చేస్తా అని చెప్పలే కదా. ఎవరెవరైతే 2-2 లక్షలు తీసుకున్నారో, ఇంకా 2-2 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉంటే తీసుకోండి, మీ మొత్తం మాఫ్ చేస్తామని చెప్పిండ్రా లేదా ఎలక్షన్స్ ముంగట? మరి వాళ్ళు చేసిన ప్రామిస్ ప్రకారం అవుతుందా? కౌలు రైతులకు ఇస్తా అన్నారు. ఏది కౌలు రైతుల ఐడెంటిఫై చేసే సిస్టమ్ ఇప్పటివరకు కలవడ నడిచిందా? గత
కొన్ని రోజుల కిందట పృథ్వీరాజు బీసీ ఉద్యమానికి బీసీలు ఐక్యంగా ఉండాలి, ముందుకు రావాలి, రాజకీయంగా రావాలి, రాజాధికారం రావాలని చెప్పేసి తిరిగిండు. మొన్న కొద్ది రోజుల నుంచి చూస్తూ ఉంటే మందకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు తీసుకున్నటువంటి ఏదైతే కాజు ఉందో ఈ ఏబిసిడి వర్గీకరణ అని చెప్పేసి దాంతో తిరుగుతున్నాడు. దానివల్ల పృథ్వీరాజ్కు కొంచెం డ్యామేజ్ అయ్యింది అని అంటే దేనికి డ్యామేజ్ అయింది అంటే తిడుతున్నారు మిమ్మల్ని సోషల్ మీడియా వేదికగా. ఇంతకుముందు ఎవరు అనలేదు, ఇప్పుడు అంటున్నారు అంతే కదా. ఇంతకుముందు ఆంధ్రోళ్ళు తెలంగాణ గురించి మాట్లాడితే ఆంధ్రోళ్ళు కూడా గట్లనే తిట్టిరు. ఒక ధర్మమైన న్యాయమైన డిమాండ్ జరుగుతుండే, ఒక ధర్మ పోరాటం జరిగేటప్పుడు అధర్మాన్ సైడ్ ఉన్నోళ్ళు ఎవరున్నా కానీ అంతకుముందు కూడా దూషించారు. అంతకుముందు ఆంధ్రోళ్ళు దూషించారు. ఇప్పుడు నచ్చనోళ్ళు ఈ వర్గీకరణ అంశం కొత్తగా మొన్న వచ్చింది కాదు కదా, 30 సంవత్సరాల నుంచి. ఇది పృథ్వీరాజ్ అన్నది కాదు, కోర్టులు చెప్తున్నాయి రాష్ట్రాలకు అధికారం ఇచ్చినాం, మీ రాష్ట్రాలు అమలు చేసుకోండి, అన్యాయం జరుగుతున్న విషయం వాస్తవం, మీరు ఎట్లా అంటే అట్లా చేసుకోరని. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు పెట్టినాయా లేవా? పెట్టినాయి కదా, మేము ఇమీడియట్ గా చేస్తామని పెట్టింది కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 7 బెంచ్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము ఇమ్మీడియట్ గా తీసేస్తామని అన్నాడు. 50,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ దాని మీద కూడా అమలు చేస్తామని ఆపిండు. మళ్ళా ఎక్కడో అసెంబ్లీలో చెప్పిండు అబ్బా, బయట కూడా కాదు కదా, అసెంబ్లీలో చెప్పిండు కదా. ఇది పృథ్వీరాజ్ మాట ఎట్లయితే గవర్నమెంట్ చెప్పినది దాన్ని అమలు చేయమంటున్నాం మేము. దానికి నా మీద దూషణలు చేసుడు ఇవన్నీ మాట్లాడు. ఇక వాళ్ళు ఏంటంటే ఎందుకు వద్దు అనేది చెప్పే ఆర్గ్యుమెంట్ లో పసలైన ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ది హైయెస్ట్ దేశంలో ఉన్నటువంటి హైయెస్ట్ కోర్ట్స్ జడ్జిమెంట్ ఇచ్చి అమలు చేసుకోవచ్చు అని చెప్పారు. చెప్పిన తర్వాత పార్టీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఉన్నప్పుడు నువ్వు ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. వాళ్ళ మీద పరిణామాలు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో మాట్లాడితే వ్యక్తిగత దూషణలు కాదు, నువ్వు ఆ అంశాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అనే దాని మీద చర్చ జరగాలి. ఒకవేళ అట్లా జరిగిన ఇంకోటి ఆ చర్చ స్థాయి కూడా కాదు అసలు. వాస్తవంగా జడ్జిమెంట్లు వచ్చినాయి, పార్టీలు ఒప్పుకున్నాయి, ఉన్న రూలింగ్ పార్టీ జడ్జిమెంట్ కాదు, అది కేవలం మాత్రమే గైడ్ లైన్స్ అని చెప్పేసి మాలలు వినిపిస్తున్నటువంటి వాదన. అది వ్యతిరేకిస్తున్నటువంటి శక్తులు ఏమున్నా గానీ రాష్ట్రాలకు అధికారం ఉన్నదని చెప్పినరా లేదా? చెప్పిరా లేదా? ఉన్నది చేసుకోవచ్చు అంతే కదా. రాష్ట్రం ఆల్రెడీ మీరు చేస్తామని చెప్పారు కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫస్ట్ లైనే అది ఏబిసిడి వర్గీకరణ. వాళ్ళ దళిత్ డిక్లరేషన్ కార్గే అనౌన్స్ చేసిండు, ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీ కూడా అనౌన్స్ చేసిండు కదా. వాళ్ళ పార్టీ అనౌన్స్ చేసిన అంశాన్ని ఇంప్లిమెంట్ చేయమని మందకృష్ణ కొట్లాడుతూ దానికి సంఘీభావంగా మేము కూడా ఉన్నాం కదా. ఆ వర్గం ఇప్పుడు అదే పార్టీలు ఉండే. అసలు యాక్చువల్గా ఆ పార్టీలోళ్ళు ఏ ముఖ్యమంత్రి కావచ్చు ఆ నేషనల్ పార్టీలు ఆపిండ్రు, కానీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళు ప్రమాణాలు చేసి చెప్పారు కదా. వాళ్ళు ఓట్లు వేసుకుంటేందుకేమో వర్గీకరణ కావాలని చెప్పి వర్గీకరణ మేము చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చినాక తూచి అన్నట్టుగా మేము చేయమని చెప్పని మాట్లాడితే అసలు ఎవరెవరైతే దీని గురించి కొట్లాడుతారో వాళ్ళ పార్టీలకి వెళ్ళి బహిష్కరించాలి యాక్చువల్గా. సో మీరు ఎంత టార్గెట్ చేసి వ్యక్తులను దూషిస్తే మీకు అదంతా నెగటివ్ అవుతుంది అనేది మాత్రం చెప్పదలుచుకున్నా క్లియర్గా. వర్గీకరణ అవసరమా అని అంటే పృథ్వీరాజ్ ఏం చెప్తాడు? వర్గీకరణ అవసరమని, వర్గీకరణతోని ఉపయోగం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతున్నది అని చెప్పి 30 సంవత్సరాల నుంచి ఒక సెక్షన్ కొట్లాడుతున్నది. దానికి మందకృష్ణ నాయకత్వం వహిస్తున్నారు. ఎంఆర్పిఎస్ అనే ఒక సంస్థ పెట్టుకొని. ఇప్పుడు రేపు పొద్దుగాలేంది, ఇలా గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా తగ్గినాయి. స్కూల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ప్రైవేటైజ్ అయింది. ప్రైవేట్ లో కూడా ఈ రిజర్వేషన్ అయితే అమలు చేయాల్సిందే కదా. రేపు ఇక్కడ మొత్తం అయిన తర్వాత ప్రైవేట్ రిజర్వేషన్స్ గురించి కూడా వాళ్ళు కొట్లాడుతున్నారు. భారతదేశంలో ఒకవేళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం అందరికీ కామన్ స్కూల్ సిస్టమ్ కనుకుండేది ఉంటే ఈ సమస్య ఉండకపో. ఈ కామన్ స్కూల్ సిస్టమ్ లేకపోయేసరికి పేదోడేమో కింద గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి అరకొర చదువులు చదువుకొని వచ్చి ఇక్కడ పట్టణ ప్రాంతంలో పైసలు ఉన్నటువంటి వాళ్ళు చదువుకునే స్కూళ్ళ స్టాండర్డ్కు ఇక్కడ 10th క్లాస్ పాస్ అయిన అనుకున్నాను. అర్బన్ సెక్టార్లో నీ కాన్వెంట్ స్కూళ్ళల్లో పెద్ద పైసలు ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్లో చదివేటోనికి నీ నాలెడ్జ్లో గ్యాప్ ఉంటుంది కదా. వీళ్ళిద్దరిని సమానంగా పెడితే ఎట్లా? ఇది బేసిక్ అన్యాయం జరుగుతున్నది. ఒకవేళ ఇవన్నీ కనుక ప్రాపర్ కింద నుంచి పైదాకా ఎడ్యుకేషన్ సిస్టమ్ కనుక ప్రాపర్ ఉండేది ఉంటే వేరే తిరిగి ఉంటుంది. సో పక్కా ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అడ్మిషన్స్ విషయంలో కావచ్చు అన్యాయం జరుగుతుందని కమిషన్స్ చెప్పినది వాస్తవం, విచ్ ఇస్ ఫ్యాక్ట్. ఇప్పుడు వర్గీకరణ అనేది రాజకీయాల పోటీలకు వర్తిస్తుందా? వర్గీకరణ అనేది ప్రస్తుతానికి అయితే వీటికే ఉన్నది. రాజకీయ పరంగానైతే పార్టీలు చూసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉన్నది కదా. రేపు ఈవెన్ బీసీలకు కూడా రావాలనే ఫైట్ కూడా ఉన్నది. సో బీసీలకు రాజకీయ పరంగా లేదు. ఓకే, రేపు బీసీల పరంగా కూడా కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. బీసీలో కూడా జరగాలి. సేమ్ ఏంటంటే ఇది ఇక్కడతో ఆగేది కాదు. ఇది
ఇప్పుడు వ్యతిరేకిస్తున్నటువంటి వర్గాలకు శత్రువు అవుతుండా పృథ్వీరాజ్ అంటే? అరే డెఫినెట్గా అవుతుంది. నువ్వు అందరినీ ఎప్పుడు సాటిస్ఫై చేసుకొని పోలేవు కదా. నేను ఇప్పుడు నేను వాళ్ళని ఎవరిని వ్యతిరేకిస్తున్నటువంటి దొంగ అన్నుడు కాదు. ఇప్పుడు దొంగతనం చేస్తున్నాను అనుకో, 10 మంది కూడా దొంగతనం చేస్తుండు. ఆడ పాప నిస్సహాయాలు ఉన్నారు, వాడు గుడిచెల కాడికి వచ్చి రౌడిజం గుండాయిజం చేసి దోపిడీ చేసి తీసుకుపోతుంది అనుకో. అరే మనం అవి పోతే దొంగలకు నువ్వు కంట అవుతావు రాబట్టి నువ్వు చేసే తప్పనైతే చెప్పాలనా లేదా? వద్దు అనేటోళ్ళు ఎవరు అన్నట్టు అది దేని గురించి అనేది వాళ్ళే చెప్పాలి. నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఇది అన్యాయం, అన్కాన్స్టిట్యూషనల్ ఏమేమో చెప్తున్నారు. అంటే సుప్రీంకోర్టు తీర్పు కన్నా సుప్రీంకోర్టు జడ్జిల కన్నా వీళ్ళు రాజ్యాంగం మీద పట్టున్నోళ్ళు, వీళ్ళంతా క్వాలిఫైడ్ ఉన్నారు. మరి వీళ్ళు ఎక్కడన్నా ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఇంటర్నేషనల్ లా స్కూల్స్లో చదువుకొని వచ్చి వాళ్ళు చెప్తున్నారో లేదు కానీ ఒకటొకటి అనాలిసిస్ చేసి మాట్లాడుతున్నారు ఇవన్నీ. కానీ కోర్టులు చెప్పిన డిసిషన్స్ రాష్ట్రాలకు ఉన్నది అధికారం అని చెప్తున్నారు. కాకపోతే కాంప్రిహెన్సివ్ పర్ఫెక్ట్ డేటా జరగాలని చెప్తున్నారు. ఆ డేటా ఎట్లా జరగాలో అట్లా చేసుకుంటే సరిపోతుంది కదా స్టేట్ గవర్నమెంట్. గంతనే రిజర్వేషన్స్ బెనిఫిట్ పొందుతున్నారు, మొత్తం మంచిగా ఉన్నారని కాదు. వాళ్ళంటే కొంతమందికే పోతున్నది, మిగతా అందరూ కూడా కలిసి ఉన్నదాన్ని ఉన్న వారిని కలిసి పంచుకుందాం అనేదే కదా. దాంట్లో ఇది కాదు మా ఊళ్ళకే కావాలి నాకే కావాలని చెప్పేటోడు ఎవడని ఉంటే వాళ్ళ దగ్గర కంటైనా పెద్ద ఇబ్బంది ఏం లేదు. దానికి ఏం చేస్తాం, కాలం చెప్తుంది, వాళ్ళు రియలైజేషన్ అవుతారు. లేకపోతే కాని రోజులు సమాజమే వాళ్ళని ఎట్లా చూడాలంటే చూస్తుంది అంతే. రైట్, ఓకే. ఇప్పుడు ఫిబ్రవరి 7వ తారీఖున జరగనున్నటువంటి ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుకల కాన్సెప్ట్ ఏందని అసలు? ఇది జనరల్గా ఏంటంటే ఇట్స్ అ మెసేజ్. ఇప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత, జడ్జిమెంట్ వచ్చినాక అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత వెనుకకు పోయింది. ఢిల్లీకి వెళ్ళి ఎప్పుడైతే కేసీ వేణుగోపాల్ ఇది నేషనల్ పార్టీ డిసిషన్ ఏఐసిసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు ఇంక్లూడింగ్ తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పని మాట్లాడింది కదా. ఎందుకంటే ఇక్కడ జడ్జిమెంట్ రాగానే ఇమీడియట్గా ప్రొయాక్టివ్గా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మేము మాట్లాడిండు, మేము ఇమీడియట్ గా అమలు చేస్తామని చెప్పిండు. కానీ ఢిల్లీ నుంచి ముటకాయలు పడ్డాయి. మరి ఇదంతా వీళ్ళ మధ్యలో అగ్రిమెంటా, నువ్వు అన్నట్టు చేసి నేను ఆపినట్టు చేస్తా అనే లెక్కలు చేసిరా తెలియదు. ముఖ్యమంత్రి మీద సింపతి ఉండేటట్టుగా అక్కడి నుంచేమో ఇది జరిగేటట్టుగా జరిగింది. సో ఎందుకు కొన్ని వర్గాలు పోయి దీన్ని ఆపినాయి. నువ్వు నీ మేనిఫెస్టోలో పెట్టినావు, జడ్జిమెంట్ వచ్చింది, నీకు అన్ని క్లియరెన్స్ వచ్చేసింది. బుల్లెట్ ఫైర్ అన్నాక కూడా మధ్యలో నిశానికి తలిగే లోపల అడాంగ్ చేసినట్టున్నది. ఇప్పుడు ఇక్కడ బుల్లెట్ ఆపే ప్రయత్నం చేస్తున్నారు కదా. అటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఇది గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చినందుకు, రేపు పొద్దుగాల నువ్వు చెప్పిన మాట తప్పితే శిక్ష తప్పదు అనే విషయంలో ప్రజల లోపల నువ్వు బదనాం అవుతుంది, గవర్నమెంట్ బదనాం అవుతుంది, సమాజం మొత్తం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నది, సమాజం లోపల రేపు పొద్దుగాల మీరు దోషులుగా నిలబడబోతున్నారు అనేది వాళ్ళకేంటంటే సమాజం అంతా ఒక్క దగ్గర ఉన్నది అనే దాని గురించి ప్రొటెస్ట్ ప్రోగ్రామ్. వాళ్ళకున్నటువంటి ఏదైతే వాళ్ళకున్న డప్పు అనే ఆయుధం అని చెప్తాం, ఆ దాన్ని పట్టుకొని బయటకు వచ్చి ఆ ధ్వనితోటి మొత్తం తెలంగాణను ప్రపంచం మొత్తం వినిపించేటట్టుగా మాకు ఈ ప్రభుత్వం ఒక ప్రామిస్ చేసింది, కానీ ఆ ప్రామిస్ అమలు చేయకుండా వెనుకకు పోతున్నది, ఎక్కడ కోర్టుల జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా వెనుకకు పోతున్నది అనేది సమాజాన్ని మొత్తం ఎక్స్పోజ్ చేసి ఈ ప్రభుత్వాన్ని అమలు చేసే వరకు కొట్లాడేటందుకు దాన్ని జనం మొత్తం వినేటట్టుగా ఆ సప్పుడు ద్వారా ఒక మెసేజ్ పంపించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. రైట్, ఓకే. ఈ బీసీ కులాలన్నీ కూడా ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణకు మద్దతుగా నిలబడుతున్నాయా? ప్రస్తుతానికి మెజారిటీ కులాలను ఆర్గనైజ్ అయితే చేయడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు బీసీలో ఉన్నటువంటి కొంతమంది మేధావులను మేము ఇప్పుడు నా అధ్యక్షతన మీటింగ్ జరిగినాక అది ఫస్ట్ టైం ఎవరు 30 సంవత్సరాలలో ఇటువంటి సభ ఇప్పుడు జరగలేదని చెప్పని మందకృష్ణ కూడా అన్నాడు. అయితే ఎప్పుడైతే ఈ ఇంటలెక్చువల్స్ను ఎప్పుడైతే దుర్భాషలాడి పిచ్చి పిచ్చి బ్రోకర్లని, ప్రాస్టిట్యూట్స్ అని మాట్లాడి, రాజకీయ వ్యభిచారులని అని మాట్లాడిరు, చాలా పెద్ద పెద్ద పదాలు వాడి ఎప్పుడైతే వాళ్ళు దుర్భాషలాడి బయటికి పంపించారో చాలా మంది లోపల వచ్చారు. ఎందుకు వీళ్ళు ఇట్లా తిరగబడుతున్నారు, ఏంది గివిళ్ళ మీద ప్రొఫెసర్ల మీద వీళ్ళు ఎందుకు దాడి చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఈ పృథ్వీరాజ్ మీద దాడి చేస్తారు, ఎందుకు విఠల్ మీద దాడి చేస్తారు అనేది సమాజంలో మొత్తం చర్చ వచ్చింది. దాని తర్వాత ఒకటేసారి అందరు లేచిండ్రు, ఇదెక్కడిది మా వాళ్ళని మీరు ఇంత అగౌరవపరచుకుంటూ మాట్లాడితే ఇదెక్కడ పైశాచికం అని చెప్పని ర్యాలీ అవుతున్నారు. మెజారిటీ ఆఫ్ కుల సంఘాలు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నాయి, వర్గీకరణ అనే అంశానికి సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు మీరు బయట కూడా చూసుకోవచ్చు కదా, మీరు ఏ కుల సంఘాలు ఎంత ఓపెన్గా వచ్చి, ఇప్పుడు ఓబీసీ సంఘాలు మొత్తం వచ్చి కూర్చొని మొన్న ప్రెస్ క్లబ్లో వచ్చి కూర్చొని కంప్లీట్గా పెట్టిరు, వాళ్ళ సంఘ హెడ్స్ కూడా మొత్తం వచ్చినాయి. ఓకే, జనం లోపడి కూడా కిందాక పోయినప్పుడు కూడా ఎవరైనా కానీ ఎవడైనా మోసం చేస్తున్నా, అరే నువ్వు మోసం చేస్తున్నారా భయ అని అంటాడు. అన్యాయం చేస్తాడు పోయి, అన్యాయం జరిగినోడు పోయి నాకు అన్యాయం జరుగుతున్నది మీరు మమ్మల్ని ఆదుకున్న చేతిలో దండం పెట్టినప్పుడు ఇది సామాజిక బాధ్యత, సమాజంది కూడా సామాజిక బాధ్యత. మందకృష్ణ కూడా పోయి అన్ని కులాల దగ్గర పోయి అన్నా మరి పరిస్థితి అంటే, అరే నేను 30 ఏళ్ళకెళ్ళి చూస్తున్నాం, నీ ఉద్యమం 30 ఏళ్ళకెళ్ళి చూస్తున్నాం, సరే అటు ఇటు కింది మీదికి జరగవచ్చు, కానీ నీది న్యాయమైన డిమాండ్ అని సుప్రీంకోర్టు చెప్పినాక వీళ్ళు ఎందుకు ఆపుతున్నారా అని చెప్పి అందరూ ఇలా ఆల్ కుల సంఘాలు కావచ్చు చాలా మంది కూడా సపోర్ట్ బేస్ దొరుకుతున్నది, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది సమాజము ఎప్పుడైనా మంచి సైడ్ ఉంటుంది, కొంతమంది శక్తులు అటు ఇటు చేసినా కానీ బరాబర్ ఉంటుంది.
మొత్తానికి సంగంరెడ్డి పృథ్వీరాజ్ గారు చెప్తున్నటువంటి అంశాలు కనుక గమనిస్తే క్లియర్గా ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారికి ఏబిసిడి వర్గీకరణకు యావత్ అన్ని కులాలు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాలు సపోర్ట్గా నిలుస్తూ ఉన్నాయని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో మొదటి హామీ ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉందని చెప్పేసి తను చెప్తా ఉన్నాడు. అదేవిధంగా దావోస్ పోయినటువంటి పర్యటన కాంక్రీట్ స్థాయిలో ఆధారాలతోటి కానీ లేకపోతే వాళ్ళు ఇస్తున్నటువంటి ఆ ప్రామిసెస్ కానీ లేకపోతే వాళ్ళు ఇస్తున్నటువంటి పెట్టుబడులు కానీ ఆధారాలు కానీ దానికి బేస్ కరెక్ట్గా లేదు అని చెప్పేసి చెప్పినటువంటి అంశాలు అయితే మనం గమనించాం. రైట్, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.